బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అమరావతికి రానున్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభం శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని. దాదాపు 49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మధ్యాహ్నం 3:25 కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ రాష్ట్ర అసెంబ్లీ, శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. వాటితో పాటు మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేల గృహ సముదాయాలకు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి సైతం శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. అమరావతి పనులతో పాటు ఇతర 57,962 కోట్ల కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు, విశాఖలో యూనిట్ మాల్కు శంకుస్థాపన, 3,680 కోట్ల నేషనల్ హైవే పనులను మోదీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు కాజీపేట, విజయవాడ 3వ లైన్ ప్రారంభం, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నారు ఆయన. ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఎవరు ఏ రూట్లో వెళ్లాలి అనేది విజయవాడ సిపి వాహనదారులకు సూచించారు. ప్రధాని మోదీ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సభకు వచ్చే వారి కోసం 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు 2 డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు వేసవి దృష్ట్యా మోదీ సభకు వచ్చే వారి కోసం ఆహారం, త్రాగునీరు, ఓఆర్ఎస్ సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి మోదీ రానున్నారు. కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లయితే చేసింది. అన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారు, ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ గారు నమస్తే. నమస్కారం అండి. ప్రధాని మోదీ రాకకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అమరావతికి సంబంధించి 49,040 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఈరోజు శంకుస్థాపన జరగబోతుంది. అదేవిధంగా 59,963 కోట్ల విలువైన పనులకి ఈ రోజు కొన్నిటికి శంకుస్థాపనలు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. అవి ఏవేవంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం జాతీయ రహదారులు కొన్ని ఉన్నాయి, రాష్ట్ర రహదారులు కొన్ని ఉన్నాయి, వాటి విస్తరణ పనులు కొన్ని ఉన్నాయి, కొత్త మార్గాలు కొన్ని ఉన్నాయి. అవి రహదారులకు సంబంధించి 8 జాతీయ రహదారులు ఉన్నాయి అందులో. అదేవిధంగా స్టేట్ రహదారులు కొన్ని ఉన్నాయి. అట్లాగే నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్, అది ఆ కార్యక్రమం 1,600 కోట్లతో దాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే క్షిపణి ప్రయోగ కేంద్రం నాగాయలంకలో. అదేవిధంగా విశాఖలో యూనిటీ మాల్ ని అధికార శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా పోతే రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కొన్ని, అదే విధంగా కొన్ని 3 లైన్ ప్రాజెక్ట్ ఉంది. 3 లైన్ ప్రాజెక్ట్ అంటే కాజీపేట నుంచి విజయవాడ 3 లైన్ ప్రాజెక్ట్. అట్లాగే గుంతకల్ మార్గంలో డబ్లింగ్ ప్రాజెక్ట్. అదే విధంగా కొన్ని రైల్వే ప్రాజెక్టులు, కొన్ని జాతీయ రహదారులు ఉన్నాయి, కొన్ని స్టేట్ రహదారులు ఉన్నాయి. అదే విధంగా కొన్ని విస్తరణ, వాటికి సంబంధించిన విస్తరణ పనులు కొన్ని ఉన్నాయి, కొత్త మార్గాలు కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ఇక రాజధానికి సంబంధించి అమరావతిలో స్టేట్ క్యాపిటల్ లో ఇప్పుడు ముఖ్యంగా అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, అదే విధంగా హైకోర్టు జడ్జీల గృహ సముదాయాలు, అదే విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్, అదే విధంగా కేంద్ర అఖిల భారత సర్వీసు సంబంధించినటువంటి అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలన్నీ ఈ రోజు శంకుస్థాపనకి నోచుకుంటున్నాయి. అదే విధంగా గత 5 సంవత్సరాల క్రితం 2019-24 మధ్య
పూర్తిగా అమరావతి రాజధానిలో 70-80% పనులు పూర్తయిన భవనాలను కూడా పూర్తిగా వదిలేసి అవన్నిటిని శిథిలావస్థకి తీసుకొచ్చిన వాటన్నిటిని తిరిగి వాటిని పునఃప్రారంభోత్సవంకి నోచుకునేలా ఈరోజు చేయబోతున్నారు. అదేవిధంగా ఎంతో ఆశతో ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి 175 నియోజకవర్గాల నుంచి నలు చెరగల నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రజలందరూ అమరావతి దుస్థితిని కూడా ఈ రోజు చూసి ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోబోతున్న, శంకుస్థాపనకు నోచుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమాలని వారందరూ చూస్తారని చెప్పేసి రైతులను కూడా ఆహ్వానించడం జరిగింది. 1434 రోజుల పాటు రైతులు పాదయాత్ర చేసి వాడు కడుపు తన్నించుకొని, పోలీసుల చేత తన్నించుకొని, కొట్టించుకొని, అరెస్ట్ అయ్యి కేసులు పెట్టించుకొని నానా అవస్థలు పడి ఈ అమరావతిని ఈ రోజు తిరిగి పునఃప్రారంభానికి నోచుకునేలాగా చేసిన ఘనతంతా అమరావతి రైతులదేను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు, అదేవిధంగా ఈ అమరావతిని చరిత్ర తెలియని ఒక ముఖ్యమంత్రి ఒక దానవరాజులాగా ప్రవర్తించి పోతే శాతవాహనుల కాలంలోని ఈ అమరావతి వేదికగా ఇక్కడి నుంచి మోటుపల్లి తీరం నుంచి లంగరేసి ఓడల రాకపోకలతో విదేశీ వాణిజ్యం ఆనాడే క్రీస్తుపూర్వం జరిగిన సంఘటన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర చదువుకోలేదు. విద్యాగంధం లేని ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా అమరావతిని శిథిలావస్థకి తీసుకొచ్చాడు. అదే విధంగా బందర్ నుంచి ఈ బందరు మోటుపల్లి తీరాల నుంచి విదేశాలకు ఓడలు రాకపోకలతో ఆ రోజుల్లోనే క్రీస్తుపూర్వం ఆ అంధకార ఆవహించిన రోజుల్లోనే విదేశీ వాణిజ్యంతో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు తెలుగు తీరం అంతా కళకళలాడిన సందర్భం. దాన్ని ఈ రోజు మరలా తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి ఈ రోజు మోడీ రాక ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అదే విధంగా భాస్కర్ గారు అంటే ఎప్పటి వరకు ఇవన్నీ కూడా అందుబాటులోకి ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నటువంటి లేకపోతే నిర్మాణం జరగబోతున్నటువంటి అంశాలన్నీ కూడా ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక క్లారిటీ కూడా ఈ సభలో ఇచ్చేటువంటి పరిస్థితి అంటారు మోదీ స్పీచ్ లో. అంటే క్లారిటీ అనేది అతి త్వరలో వేగవంతంగా పూర్తి చేయాలని. అయితే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, హైదరాబాద్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. 500 years హైదరాబాద్, కానీ మేము అలా కాదు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎన్నాళ్ళంటే 3-4 సంవత్సరాల్లో ఇవన్నీ పూర్తవుతాయి. 3-4 సంవత్సరాల్లోనే, మా పీరియడ్ లోనే. ఇప్పుడు శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం జరుపుకోబోతున్నటువంటివి కూడా మళ్ళీ ఎన్నికల సమయానికి అంతా కంప్లీట్ అవుతాయంటారు. డెఫినెట్ గా ఇంకా ముందుగానే చూద్దాం దానికి సంబంధించి మాట్లాడదాం. ఇక ఒక నిమిషం. సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన ఎమ్మెల్యే, వారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. ఈరోజు అంగరంగ వైభవంగా పునర్నిర్మాణం అంటే దీనికి సంబంధించి పునఃప్రారంభ కార్యక్రమం కూడా జరుపుకోబోతున్నారు. ప్రధాని మోదీ రాక సో ఒక కొత్త ఊపైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రాజధాని మళ్ళీ ఎన్నికల వరకు కూడా కంప్లీట్ మేము చేయగలము అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రారంభోత్సవం జరుపుకోబోయేవన్నీ కూడా ఏవైతే లిస్టులో ఉన్నాయో అనౌన్స్ చేశారో అవన్నీ కూడా ఒక 3-4 సంవత్సరాల్లో అన్నీ కూడా కంప్లీట్ చేయబోతున్నారంటే ఒక మాట. ఏం చెప్తారు మీరు జనసేన తరఫున? డెఫినెట్ గా కంప్లీట్ చేయాలి కదండి. ఇవన్నీ ఎన్నాళ్ళు మేము టెంపరీ దీంట్లో ఉంటాం. వాస్తవానికి మేము లాస్ట్ దీంట్లోనే కంప్లీట్ చేయాలి. ఆ రోజు లేట్ అయ్యింది. అప్పుడు మేము ఐడెంటిఫై చేయడం, ఎక్విజిషన్ చేయడం, ఆ ప్రాసెస్ అంతా అయ్యి ఫైనల్ గా కట్టడం స్టార్ట్ చేసి ఫినిషింగ్ ఏజ్ లో కొన్ని ఉన్నవి అవి వీళ్ళు రావడం, వైఎస్ఆర్సీపీ రావడం పక్కన పాడేశారు. 5 సంవత్సరాలు అది ఎడారిలాగా తయారు చేస్తారు. అదంతా కూడా మీకు తెలుసు కదా అది. సో మేమేమంటామంటే ఇప్పుడు అసెంబ్లీ ఉండాలి, టెంపరీ అసెంబ్లీలో ఉన్నాం, అలాగే ఉన్నవన్నీ కూడా ఉండాలి, సెక్రటేరియట్లు ఉండాలి, మాకు క్వార్టర్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదండి. ఎన్నాళ్ళు అలా ఉంటాం? ఎన్ని రోజుల్లో అంటే డెఫినెట్ గా చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్తాం. 100% కంప్లీట్ చేస్తాం. ఏవైతే ఉన్నాయి ప్రతి దానికి కూడా టార్గెట్ అయితే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ లేకుండా ఏ పని చేయరు. టార్గెట్ పెట్టుకొని అది రాత్రి పగలనుకుండా మరి వర్క్ చేసిన తర్వాత అది డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు స్పందించినందుకు. ఇక మస్తాన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే. మస్తాన్ రావు గారు మీతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మస్తాన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే. మస్తాన్ రావు గారు వినిపిస్తోందా?
వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఎస్ అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం. అంతా బాగానే ఉంది. అనౌన్స్ చేసేటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా దాదాపుగా ఒక 3 నుంచి 4 సంవత్సరాలు అంటే తిరిగి మళ్ళీ ఎన్నికల సమయానికంతా కంప్లీట్ అవుతాయనేటువంటి ఒక మాట. అంటే పూర్తి రాజధాని కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారో శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ వస్తున్నారో అవి మాత్రం డెఫినెట్గా అవుతాయనేటువంటి ఒక మాట చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టడం కానీ అనుకున్న ప్రకారం పూర్తయ్యేటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ డెఫినెట్గా అనుకున్నది అనౌన్స్ చేసిన దానికన్నా కూడా ఒక 2-3 సంవత్సరాలు అటుగా పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు తెలుగుదేశం పార్టీ సార్, ఇప్పుడు ఈ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే ముందు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అమరావతికి శంకుస్థాపన చేసి వెళ్ళి ఇప్పుడు 11వ సంవత్సరంలోకి వచ్చాం. 10 సంవత్సరాలు నిండిపోయింది. మళ్ళీ అది ఎక్కడ వేసిన బొంగలు అక్కడగానే ఉండిపోయింది. ఆయన రోజు పార్లమెంట్ నుంచి మట్టి, అదేవిధంగా పవిత్రమైన మట్టి అన్నారు, లేకపోతే యమునా నది నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చారన్నారు, చేశారు. మధ్యలో ఆయన ఒక 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. సో ఆ భవనాలన్నింటినీ కూడా నిజానికి ఆ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం గారు కానీ స్పీకర్ గా ఉండి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కానీ అది శ్మశానంతో పోల్చిన పరిస్థితి ఉంది. ఆ శ్మశానంగా పోల్చి అక్కడ శిథిలావస్థకు చేరుకున్న అన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చేసిన ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీ. అంటే కనీసం ఆ భవనాన్ని ఎవరికైనా ఇవ్వటం కానీ, వినియోగంలోకి తేవటం కానీ, లేదా ఆఫీసుల కింద ఉపయోగించడం కానీ ఏమీ చేయలేదు. అన్ని వేల కోట్ల రూపాయలు అదే మన సొంత కంపెనీలు అయితే అలా చేస్తామా, సొంత ఫ్యాక్టరీలు అయితే అలా చేస్తామా? చెయ్యం. సో వాళ్ళ దానికి సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను శంకుస్థాపన చేసిన ప్రదేశం కానీ, అమరావతి నగరం కానీ ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడున్న తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిని కానీ ఆయనకి అడ్వైజ్ చేయటం కానీ, ఆంధ్రప్రదేశ్ కి విభజించాం, మేము కూడా దానిలో పాత్రగా ఉన్నాము, ఆ రాజధానిని ఆ విధంగా ఎందుకు వదిలేశారని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వలేకపోయిన పరిస్థితి నరేంద్ర మోడీ గారు. సో ఆ సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 41 విభజన తర్వాత 41 సంస్థలని కేంద్ర ప్రభుత్వ సంస్థలని అమరావతి ఏరియాలో పెడతామని చెప్పారు. ఈ రోజుకి మనకి ఏం చెప్తే మీరు ఇంకేం కనపడతలేదు. రైల్వే జోన్ కావాలంటే 11 సంవత్సరాలకు వచ్చాం. అక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ కావాలంటే ఇంతవరకు అతి గతి లేదు. అదేవిధంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని కూడా పోరాటాలు చేసి నిలుపుకోవాల్సిన పరిస్థితి. పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు. ఆ 41 కేంద్ర సంస్థలు ఏమయ్యాయో తెలియదు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ఆయన 5 ఏళ్ల కాలంలో చేశారు. తర్వాత ఆయన యొక్క పరిపాలనా విధానం కానీ ఆ ప్రత్యేక హోదా సాధించలేకపోయిన పరిస్థితి. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, హోదా అన్నారు, ఏం చేయాలంటే. సో అమరావతి ఈ రోజు 10 సంవత్సరాలు హైదరాబాద్ మీద రాజధాని ఉన్న టెంపరీగా ఈ రోజు అమరావతి ఇంకా మనం గట్టెక్కించలేని పరిస్థితి ఉంది. మన భారతదేశ చిత్రపటంలో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అది చట్టబద్ధత ఎలా కల్పిస్తారు? నరేంద్ర మోడీ గారి ద్వారా అదే బహిరంగ వేదిక మీద పార్లమెంట్ లో కల్పిస్తా ఉంటున్నారు. చెప్పించండి, ప్రజలకు భరోసా కావాలి. ఎందుకంటే పారిశ్రామికవేత్తలందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి భరోసా కావాలి. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆహ్వానం అందుకున్నా కూడా ఆయన బెంగళూరు వెళ్ళిపోయి కూర్చున్నారు. ఆయన అసెంబ్లీకి కూడా రారు. ఓ పక్కన ఏమంటారు, ప్రెస్ మీట్ లో ఇదంతా అవినీతి జరుగుతోంది, ఎక్కువ రేట్లకి టెండర్లు ఇస్తున్నారు, విధ్వంసం జరుగుతుంది అని చెప్తారు. ప్రధానమంత్రి వచ్చారు కదా, ఆయన కేంద్రం మెడలు ఉంచుతాం గతంలో అని చెప్పారు. నాకు పార్లమెంటు సభ్యులు ఎక్కువ మందిని గెలిపిస్తాను. ఇప్పుడు ఉంచమనండి, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగమనండి, నిలదీయమనండి. నిలదీయాలంటే భయమా? ఏముంది, ప్రజల తరపున నిలదీయడానికి మీకు అవకాశం కదా. మీరు 4 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాము, మనమే వస్తాం. రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు మస్తాన్ గారు రాజకీయ పార్టీలు ఒక క్లారిటీతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. ఏ ప్రభుత్వాలు మారినా రాష్ట్రం కేంద్రం మధ్య సఖ్యత కావచ్చు, లేకపోతే ముందుగా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి మాట కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రజాధనం విషయంలో కావచ్చు, లేకపోతే అభివృద్ధి ఇప్పుడు 5 సంవత్సరాలు జాప్యం వచ్చిందని అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు కదా అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఎస్
అదొక్కటే కాదు, లెట్ మీ Yes, ఒక్క నిమిషం. yes, please. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు భరోసా అడుగుతున్నారు వాళ్ళు. అవును, రేపు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ ఏం చేయాలి, ఎవరు రాలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు 2015లో ఆయన శంకుస్థాపన చేశారు, అనేక ప్రారంభోత్సవాలు చేశారు, అవేమి ఫుల్ఫిల్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, 49,040 కోట్లతో అంటున్నారు. రైల్వే లైన్ అంటున్నారు, అమరావతి చుట్టుపక్కల మొత్తం అనేక సంస్థలు వస్తాయి అంటున్నారు, విమానాశ్రయం అంటున్నారు, లేకపోతే రైల్వే లైన్ అంటున్నారు, అప్పుడు కూడా రైల్వే లైన్ అంటున్నారు, మెట్రో కూడా అన్నారు. ఏమీ కాలేదు. కనీసం టైం బౌండ్ పెట్టి ఇక్కడి నుంచి అమరావతి ఎక్కడికి తరలిపోదు, ఏ ప్రభుత్వాలు మారినా ఏం మారినా ఇక్కడే ఉంటది అని ఈ రోజు నరేంద్ర మోడీ గారు బహిరంగ వేదిక మీద రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఢిల్లీని మించిన మహానగరాన్ని నిర్మిస్తానని తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు చెప్పలేకపోయారు. ఆయన సఖ్యతగానే ఉన్నారన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి అలా విధ్వంసం చేయడం కరెక్ట్ కాదని ఆయన చెప్పలేకపోయారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ 11వ సంవత్సరంలోనైనా ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతి ఉంటుంది, దీన్ని మేము అభివృద్ధి చేస్తాము, కేంద్రం పూర్తి స్థాయిలో హార్ట్ఫుల్ గా మేము సపోర్ట్ చేసి దాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాము. ఇప్పుడు ఏదైతే నేను శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులు ఎవరు వచ్చినా కూడా ఆగడానికి మేము ఒప్పుకోను. ఎందుకంటే ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన అడ్వైజ్ చేయొచ్చు, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజ్ చేయొచ్చు. ప్రభుత్వాలు పార్టీలు ఏం మారినా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే విధంగా వాళ్ళ ఆలోచన ఉండకూడదనేది కలగజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మస్తార్ గారు ఒక నిమిషం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ పార్టీలు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక పార్టీ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలు కూటమిలో ఉన్నాయా లేకపోతే వేరే విధంగా ఉన్నాయనేటువంటి కోణంలో కాకుండా రాష్ట్రానికి మనం ఏం హామీ ఇచ్చాం, ఎటువంటి నిధులు ఇవ్వాలి, ఆ నిధుల్ని మనం విడుదల చేశామా, అభివృద్ధికి మనం ఏం చేశాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కేంద్రం నుంచి మనం ఎంతవరకు రాబట్టుకున్నాం, రాష్ట్రానికి ఏం చేసాం అనేది ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ గారు, విజయభాస్కర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, థ్యాంక్ యూ. ఇక మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు. అమరావతి పనుల పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సభకు భారీ సంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి సభకు వస్తున్న మహిళలతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ మరింత సమాచారం అందిస్తారు. పునఃప్రారంభించేందుకు ఈరోజు నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలు తరలి వస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున బస్సుల్లో రాజధాని ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నందిగామ మండలం నుంచి వస్తున్నామండి. అంటే ఎన్టీఆర్ జిల్లా రాజధానికి అనుకూలమైన ప్రాంతం, దగ్గరలో ఉన్న ప్రాంతం, ఎలా చూస్తారు ఈసారి మళ్ళీ రాజధాని ఎలా ఉండబోతుందంటే? నేనైతే చంద్రబాబు గారు మాగా స్ఫూర్తితో, అంతకుముందు హైదరాబాద్ కూడా ఎంతో నాగరికత లేనప్పుడు కూడా ఆయన ఐటీ రంగం నిర్మించారు. అక్కడ చాలామంది నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇక్కడ మనకి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు కూడా ఆయన బాగా సక్సెస్ చేసి రాజధాని పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. అలాగే మన చదువుకునే పిల్లలకు కూడా ముందు ఫ్యూచర్ తొలిమెట్టుగా ముందుకు సాగడానికి మళ్ళీ 10 తరాల తర్వాత పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా సార్ మంచిగా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. గతంలో మీ ఎమ్మెల్యే సౌమ్య గారు కూడా చాలా వరకు రాజధాని మీద పోరాటాలు కూడా చేశారు. ఇప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా మీకు అండదండగా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా అండదండగా ఉండారండి మా మేడం గారు. ఏ సమయంలో అయినా సరే మేము వెళ్ళినప్పుడు రెస్పాండ్ అవుతారు. ఏ విషయమైనా సరే ముందుగా మేము చెప్పంగానే రెస్పాండ్ అవుతారు. మేడం గారు బాగా పనిచేస్తారు. లేడీగా ఒక స్ఫూర్తిగా ప్రతి ఆడపిల్లకి మేడం గారు స్ఫూర్తిగా ఉంటారు. మేడం గారిని చూసి మేము చాలా నేర్చుకున్నామండి. ఈరోజు అమరావతికి వెళ్తున్నారు, ప్రధాని మోడీ కూడా రానున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? నా ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే రాజధాని అంతకుముందు 3 చోట్ల అన్నారు, కానీ 3 రాష్ట్రాల చోట ఉండటం అంటే అది సాధ్యమైన పని కాదు. కానీ మనకి దగ్గరలో అమరావతిలో ఉంటుందని రాజధాని నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా చంద్రబాబు గారు మళ్ళీ ఇలా గెలిచినందుకు ఈ సందర్భంగా ఇలా జనం వెళ్ళటం ఒక పండగలాగా ఉంది సార్. బాగుంది. మీరు చెప్పండి. హ్యాపీగా ఉందండి. రాజధాని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మా మేడం కూడా చాలా కృషి చేసింది. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి, ఇక్కడే హ్యాపీగా బతకాలి. ఇంకా ఇలాంటి సందర్భాలు చాలా పంచుకోవాలి. మా చంద్రబాబు గారే నిలబడాలి.
ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ రాజధాని పర్మనెంట్ గా రాజధాని ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు రాజధాని వస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మించాలి. పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మహిళలు అయితే భావిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో యాకూబ్, గొల్లపూడి నుండి. అమరావతి పునఃప్రారంభం పనులకు శంకుస్థాపన నేపథ్యంలో పాత ఇనుము ముక్కలతో ఏర్పాటు చేసిన శిల్పాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. సభా వేదిక వద్దకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కళాకృతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం అమరావతి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజధాని రీస్టార్ట్ పనుల నేపథ్యంలో జరిగేటువంటి మోడీ సభ, ఈ సభకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అమరావతికి సంబంధించినటువంటి శిల్పం. అమరావతికి సంబంధించి వస్తున్నటువంటి రీస్టార్ట్ పనులు స్టార్ట్ చేసేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సభని నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఆకృతితో తయారు చేసినటువంటి శిల్పాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కొంతవరకు కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. పూర్తిగా ఇనుముకు సంబంధించి ఐరన్కి సంబంధించినటువంటి ఒక బేరింగ్స్తో, ఒక రింగ్స్తో, ఒక వలయంతో ఏర్పాటు చేసినటువంటి ఆకారం. బేరింగ్స్ అన్నింటినీ ఉపయోగించి రకరకాల బేరింగ్స్ సంబంధించి పాత సామాన్లకు సంబంధించినటువంటి ఐరన్కి సంబంధించినటువంటి నట్స్, బోల్ట్స్తో ఏర్పాటు చేసినటువంటి ఈ అమరావతి శిల్పం, అమరావతికి సంబంధించినటువంటి రూపం భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి కూడా స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేశారు. అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్రేమ్ ప్రజెంట్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. పూర్తిగా పాత సామాన్లు, ఐరన్కి సంబంధించినటువంటి ఒక పాత ఇనుముని మొత్తాన్ని ఉపయోగించి అమరావతి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా బౌద్ధుని శిల్పం, అమరావతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బౌద్ధ శిల్పం. ఆ బౌద్ధునికి సంబంధించినటువంటి ఆకారం, ఈ ఆకారానికి పూర్తిగా ఐరన్ స్ప్రింగ్స్ని, ఐరన్ బేరింగ్స్ని, ఐరన్ నట్స్ని, ఐరన్కి సంబంధించినటువంటి పాత పదార్థాలను, పాత సామాగ్రిని ఉపయోగించి చేశారు. దీనికి సంబంధించి బౌద్ధ శిల్పం, బౌద్ధుని స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక పక్కన చూసుకుంటే కనుక నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఒక శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆకర్షణకు సంబంధించి ఒకవైపు అమరావతి రాజధాని, ఇంకోవైపు బౌద్ధ శిల్పం, ఇంకోవైపు మోడీకి సంబంధించినటువంటి ఒక శిల్పం. ఆ శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే అమరావతి రాజధాని పనులకు రీస్టార్ట్ చేసేందుకు వస్తున్నటువంటి మోడీకి సంబంధించినంత వరకు కూడా మోడీకి సంబంధించినటువంటి స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి రూపంలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి పాత సామాన్లు ఉపయోగించి, పాత సామాగ్రిని ఉపయోగించి చేసినటువంటి ఒక ఐరన్కి సంబంధించినటువంటి నట్స్, ఐరన్కి సంబంధించినటువంటి పాత ఇనుము, వినియోగంలో లేనటువంటి ఐరన్కి సంబంధించినటువంటి సామాగ్రిని నికిల్ కోటింగ్ వేసి దానికి ఒక రూపు తీసుకొచ్చి దాన్ని ఒక ఆకారంలో తీసుకురావడం ద్వారా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే విధంగా చేశారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో మేక్ ఇన్ ఇండియా డెవలప్మెంట్కి సంబంధించి, ఇండియా రూపుకు సంబంధించి జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా జరిగేటువంటి రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనుల్లో ఈ స్పెషల్ అట్రాక్షన్ ఐరన్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఐరన్ బేరింగ్స్, నట్స్తో ఏర్పాటు చేసినటువంటి ఒక రకమైనటువంటి స్టేటస్ ఏదైతే ఉందో, అమరావతికి సంబంధించినటువంటి స్టేటస్కి సంబంధించినటువంటి ప్రక్రియ, అమరావతిని పూర్తిగా ప్రపంచ పటంలో నిలిపే విధంగా తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి అమరావతి శిల్పం, అమరావతికి సంబంధించినటువంటి శిల్పానికి సంబంధించినటువంటి అమరావతి రూపానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఈరోజు జరిగేటువంటి స్పెషల్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శిల్పం కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా హార్డ్గా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఓల్డ్ నట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నట్స్ని ఉపయోగించి, బేరింగ్స్ని ఉపయోగించి, అదేవిధంగా పాత సామాన్లు, స్క్రూ డ్రైవర్స్ కావచ్చు, ఇరిగిపోయినటువంటి ఐరన్కి సంబంధించినటువంటి పదార్థాలు, చైన్స్, రకరకాలైనటువంటి ఐరన్కి సంబంధించినటువంటి మెటీరియల్తో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీ రామారావు విగ్రహం, ఎవరైతే తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి పేరు చెబితేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. ఆయన పేరులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక శిల్పం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తిగా స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నటువంటి ఈ స్పెషల్ అట్రాక్షన్గా మారినటువంటి ఐరన్తో చేసినటువంటి
పాత ఇనుముతో ఉపయోగించి పాత ఇనుమును ఉపయోగించి చేసినటువంటి ఈ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించి వీటితో పాటుగా సైకిల్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుర్తు, ఓటింగ్ గుర్తు, సైకిల్కి సంబంధించినటువంటి అసెంబ్లీలు కూడా, ఇదంతా కూడా ప్రత్యేకంగా పాత బేరింగ్స్ కావచ్చు, పాత నట్స్ కావచ్చు, పాత ఇనుముని ఉపయోగించి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక రూపంతో జరుగుతున్నటువంటి ఈ స్టేటస్కి సంబంధించినటువంటి ఏవైతే సింబల్స్ని ఏర్పాటు చేశారో ఇవన్నీ కూడా ప్రజెంట్ అట్రాక్షన్గా నిలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున చాలా మంది చూడటానికి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోలు దిగడం, స్టేటస్లు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్, ఇదంతా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు ఒకవైపు, ఇంకోవైపు అమరావతి బ్రాండ్ని ప్రపంచవ్యాప్తం చేసేటువంటి క్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాని తీసుకొని ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ అట్రాక్షన్ రాజధాని రీస్టార్ట్లో ఒక స్పెషల్ సందర్శన ప్రాంతంగా తయారైనటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి. బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజానికం అమరావతికి తరలి వస్తున్నారు. శ్రీకాకుళం మొదలు శ్రీకాళహస్తి, శ్రీశైలం, అనంతపూర్, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు బయలుదేరాయి. రాజధాని ప్రాంతానికి వెళ్లే రూట్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. జనసందోహంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. పునర్నిర్మాణ సభకు తరలి వచ్చిన శ్రీకాకుళం ప్రాంత ప్రజలతో ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అమరావతి నుంచి మరింత సమాచారం అందిస్తారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం అయితే అహస్రనుల ఏదైతే కష్టపడి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఏపీ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా అయితే ఆయన పాలన ఉండబోతుంది అనే దానికి నిదర్శనంగా అయితే చెప్పవచ్చు. ఈ యొక్క రాజధాని ప్రాంతాన్ని ఏదైతే పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ వినడానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది కూడా ఏదైతే దూర ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా ఈ రాజధాని ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఈ యొక్క బస్సులు 5-6 బస్సుల నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి రాత్రి నుంచి కూడా జర్నీ చేసి మరి ఈ యొక్క రాజధానిని చూడటానికి, అలాగే చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రాంత అభివృద్ధిని ఎలా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు చూడటానికి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే చెప్పండి, ప్రస్తుతం రాజధాని ప్రాంతం అభివృద్ధి మీరు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో నేను ఒకసారి వెళ్ళాను సార్ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి. అప్పుడు కొంచెం ఇది ఉండేది. ఇప్పుడు పునర్నిర్మాణం అనేది అందరికీ అవసరం సార్. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి నిర్మాణం జరగలేదు సార్. చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మేము తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు అయితేనేమి మంచి స్నేహపూర్వకంగా ఉన్నారు. మరి అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి వారిద్దరు కూడా, అంటే అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని పునర్నిర్మాణం కోసం చాలా కష్టపడి పలుమార్లు ఢిల్లీ కూడా వెళ్ళారు. అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా నలుమూలల నుండి కూడాను ఆయన వస్తున్నారని మేము అందరం కూడా ఉత్సాహంతో, ఇంత ఎండల్లో మే నెలలో మీటింగ్ అనేది పెట్టడం అరుదు. అలాంటిది పెట్టినా కూడా మేమందరం కూడా వచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో మా కాన్స్టిట్యున్సీ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు ఇంత దూరం జర్నీ చేసి మీరు రావడానికి కారణం ఏంటి? అసలు ఏం చూస్తామని ఏంటి? అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుందని అందరికీ ఆశలు ఉన్నాయండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లోన నీకు 10,000 ఇచ్చేస్తాను, నీకు 10,000 ఇచ్చేస్తాను, నీకు 5,000 ఇచ్చేస్తాను అని అంటే అది ఎక్కడ కూడా పిడికిడు బియ్యం, పిడికిడు మట్టి కూడా వేయలేదు సార్. చాలా బస్సులు, ఆటోలు, రిక్షాలు అన్నీ కూడాను నడవడానికి కూడాను ఇబ్బందులు ఉండేవి. అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ ముందు చేశారండి. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పుడు కూడాను ఆయన ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ ఉపాధి కోసము ఎంతోమందిని ఇక్కడ తీసుకొచ్చి
కంపెనీలు పెట్టి ప్రజల అంటే యువతకి ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారండి. తర్వాత ఈ అమరావతి కూడా పునర్నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే రాష్ట్రం నలుమూలలో కూడా ఏ రోడ్డు బాగోలేకపోయినా ఈరోజు ఆల్రెడీ అవుతున్నాయి సార్. ఏమీ అంటే మనిషి కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ రోజు బళ్ళు కూడా కార్లు కూడా వెళ్తున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్లే అవుతుంది సార్. ఏదైతే ఇంకా మరికొంతమంది ఏదైతే శ్రీకాకుళం వైపు నుంచి వచ్చిన ఏదైతే ప్రజలైతే ఉన్నారో ఇంకా వాళ్ళని కూడా మరికొన్ని అడిగి తెలుసుకుందాం. చాలా చెప్పండి, గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా ఏమన్నా ఉందా? గత ప్రభుత్వంలో 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఒకే రాజధాని అని చెప్పేసి ఊరికి దప్పుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక శాఖ కూడా 42 డిపార్ట్మెంట్ రాజధాని ఇప్పుడు అమరావతి అంతే. 42 డిపార్ట్మెంట్లో కనీసం ఒక డిపార్ట్మెంట్కి కూడా ఒక భవనం కూడా కట్టలేనటువంటి స్థితి ఈ వైఎస్ఆర్ పార్టీకి పట్టింది. అలాగే ఆ రోజు ఒకే రాజధాని అమరావతి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక రాజధాని చెప్పేసి 3 రాజధానులు వైజాగ్, కర్నూలు, విజయవాడ 3 రాజధానులు పెట్టి ప్రజలకు మోసం చేసి కనీసం 30 మంది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పని చేయకుండా ఈ రాజధాని నిర్మాణం ఆపడానికి ప్రధాన కోరడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీతో దెబ్బలాడి రాజధాని అలాగే 5 సంవత్సరాలను పూర్తి చేస్తాం. 2024 నుంచి 29 దాకా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని ఏ రైతులకైతే నమ్మించి 35 ఎకరాలు భూము ఆ రోజు నాకు ఇచ్చారో ఆ రైతులకు న్యాయం చేయడానికి నేను సచివాలయం కట్టి తీర్తానని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ స్థలానికి తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఒకే రాజధాని చెప్పి ప్రజలకు మోసం చేసి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3 రాజధానులు చెప్పడం ఎంతవరకు సాధ్యం చెప్పి సందర్భంగా నేను ఆయన ఇప్పుడు మీకు దగ్గరలోకి ఏదైతే విశాఖ రాజధానిగా ఆర్థిక రాజధానిగా చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి, మీకు దగ్గరలో ఉండబోతుంది కదా, దానికి మీకేమో ఇబ్బంది దానివల్ల? అంటే మీకే దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు చాలా మంచి జరిగింది కదా, ఎందుకని మరి మీరు వ్యతిరేకిస్తున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మోసం సార్, ప్రజలకు ఉపయోగం కాదు. ఇప్పుడు పాలసీలు కట్టుకొని ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో, పూర్వపు ల్యాండ్స్ ఉన్నాయో ఆయన కబ్జా చేసుకొని కొన్ని భవనాలు కట్టుకొని పాలసీ ఉండడం తప్ప విశాఖ రాజధాని అనేది ప్రజలకు ఉపయోగం కాదన్న సంగతి అది ప్రజలందరికీ తెలుసు, వాడికి తెలిసింది సార్. ఇదంతా ఆ విషయాన్ని విరమించుకొని ఒకే రాజధాని అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలను కోరుచున్నాం సార్. ఇది అయితే రాజధాని అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తం కూడా నడిబొద్దులో ఉంది కనుక ఇక్కడే అభివృద్ధి చెందటం, దీంతో పాటు పలు జిల్లాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలా రచిస్తున్నారు. కనుకే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే, ఈ ప్రాంతం రాజధానిగా ఉంటే ఎటు రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి కూడా ఇది మధ్యలో ఉంటుంది కనుక ఇక్కడ అందరికీ సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇంకా మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు? మేము నిన్న బయలుదేరాం సార్. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం, కోడబొమ్మాలి మండలం రెండు కలిపి మేము నిన్న సాయంకాలం బయలుదేరాం. ఈవేళ అమరావతి ఆనందం చూడడానికి అందరం బయలుదేరి వచ్చాము. మరి అమరావతి అభివృద్ధికి మరి మేము చాలా కంకణం కట్టుకున్నాం. ఎండలతో లెక్కలు చేయకుండా మరి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి చేస్తానికి మాకు దూరమైన అభివృద్ధి బాగుంటుంది, రాజధాని పరిపాలన బాగుంటుంది కాబట్టి మేమందరం కూడా చాలా ఆనందంతో వచ్చాము. మరి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తాడు, అభివృద్ధి చేస్తాడని మరి ఎన్నో గోతులుండి ఇంతకుముందు ఆ గోతులన్నీ కప్పి మరి 29 గ్రామాలు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజుల్లో. అలాంటి వాళ్ళు పాదయాత్రలు చేసి మన నారా లోకేష్ బాబుతో పాదయాత్ర చేశారు. 29 రోజులు కూడా పాదయాత్ర చేసి 29 గ్రామాలు కూడా చాలా నరకం అనిపించారు. వాళ్ళ కష్టానికి కూడా మేమందరం కూడా ఆనందపరిచి రాజధాని అభివృద్ధి చాలా సంతోషంగా ఉందని మా శ్రీకాకుళం జిల్లా మొత్తం మా అచ్చెన్నాయుడు తరఫున మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మరి అభివృద్ధి మేము కూడా ఆశపడుతున్నామని చూస్తున్నాం. ఇది రాజధాని ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని చెప్తున్న పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక ఏర్పాట్లు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించే ఏదైతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమేం చేశారనే దాని మీద మనతో మాట్లాడటానికి ఇంకా గ్రామస్తులు ఉన్నారో వేరే అడుగు తెలుసుకుందాం. సో చెప్పండి, ఏమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేశారు ఏంటి అసలు?
సార్ అంతకుముందు అన్నా క్యాంటీన్లు ఉండి సార్, పేదలకి లేబర్కి అందరికి కూడా వచ్చిన వాళ్ళకి ఏంటంటే పట్టెడు అన్నం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన పదవిలో లేనప్పుడు అవన్నీ పడగొట్టారు సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్న మండల హెడ్ క్వార్టర్లో కూడా పెట్టారు సార్. ఇవాళ పిల్లలు తెల్లవారి అమ్మ ఏటి వండుతుందో తెలీదు, అమ్మ క్యారేజ్ కడతాదో తెలీదు. అలాంటిది క్యారేజీలు తేకుండా స్టూడెంట్లు కాలేజీకి వచ్చి స్కూల్కి వచ్చి అన్నా క్యాంటీన్కి వచ్చి తృప్తిగా భోజనం చేస్తున్నారు సార్. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది సార్. నేను చదువుకున్నాను, నేను పేదవాడినే, కానీ నేను కాలేజీకి వెళ్ళాలంటే మా అమ్మగారు క్యారేజ్ కట్టాలంటే ఆవిడకి ఒక 50 రూపాయలు చేతిలో ఉండాలి. అలాంటిది ఈరోజు 5 రూపాయలు లేకపోయినా స్టూడెంట్ కాలేజీకి వచ్చేసి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి తృప్తిగా ఇంటికి వెళ్ళి చదువుకొని ఇవాళ ర్యాంకులు సంపాదించుకుంటున్నారు సార్. దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు సార్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. గతంలో చూసుకుంటే కూడా తెలంగాణ ఏదైతే తెలంగాణకి సంబంధించి కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఇంకా మరి ఇక్కడ ఏదైతే బస్సుల్లో బయలుదేరి స్కూల్ బస్సుల్లో అనేక బస్సుల్లో రాత్రి అనంగా బయలుదేరి వెహికల్స్లో నానా ఇబ్బందులు పడతా కూడా అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి ఏంటి మోదీ ప్రసంగాన్ని వినటానికి, అలాగే చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులు చూస్తానికైతే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏంటి, ఎంత దూరం నుంచి, మీరు ఎప్పుడు బయలుదేరారు, మీ పేరేంటి? మేము శ్రీకాకుళం నుంచి వస్తున్నాం. మా పేరు జోగారావు. శ్రీకాకుళం నుంచి వస్తున్నాము అమరావతి పునర్నిర్మాణం కోసం. మాది సంతబొమ్మాల మండలం నుంచి వస్తున్నాం. గత వైసీపీ పాలనకి ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనకి తేడా ఏమైనా ఉందా? నక్కకి నాగలాకు తేడా ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. ఇప్పుడు పరిపాలన బాగుంది. అప్పుడు వచ్చి యుద్ధరంగం లాగా పరిపాలన జరిగింది. ఆ రోజుల్లోనూ నరకం అనుభవించాం మేము. ఈరోజు రాజధాని అవుతుంది కాబట్టి చాలా సంతోషంతో తిరుగుతున్నాం. ఇది రాజధాని అభివృద్ధి చెందటమే అంతా ఇక్కడ మొత్తంగా కూడా రాజధాని అభివృద్ధితో రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందిందనే నమ్మకం అయితే మాకుంది. కనుకే మేము ఈ యొక్క ప్రాంతానికి రాజధాని రీ ఎంట్రీ ఏదైతే ఈ యొక్క శంకుస్థాపనకు సంబంధించి 57,000 కోట్ల పైన శంకుస్థాపనలకు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ప్రాంతంలో ఇంకా మరికొందరు అయితే బస్సులో ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంత దూరం, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు సుగ్గునాయిరెడ్డి అండి. మేము టెక్కల్ నియోజకవర్గం సంతమాల మండలం నుండి వస్తున్నాం. 3 రాజధానులు అనేది చాలా అది భూతద్దంలా చూపించాడండి. అయితే మనిషికి గుండెకాయ ఎలాగో రాజధాని అనేది ఒకటే ఉండాలి కనుక ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే ధ్యేయంగా చేసుకొని మళ్ళీ మోడీ గారికి పునఃప్రారంభించడానికి ఈరోజు ప్రారంభానికి పిలిచినందుకు మేము చాలా 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 సంతోషిస్తున్నాము. మీరు ఇంతకుముందు ఈ ప్రాంతాలకు వచ్చినట్టు ఉండొచ్చు. గత పాలనలో రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే మీరు శ్రీకాకుళం నుంచి కూడా జర్నీ చేస్తా వచ్చిన పరిస్థితి గతంలో ఎలా ఉంది, రోడ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మరి గతంలో అంటే మీరు ప్రతిరోజు చూసేవాళ్ళు కదండి రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే మరి ఇంకా అవి బ్రహ్మాండంగా ఉన్నాయనే చెప్పగలం. ఇది ఏదైతే రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని, మాకు విశాఖ రాజధానిగా అప్పచెప్పినా సరే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఒక విశాఖ అంటే విశాఖ చుట్టుపక్కల ఇటు తిరుపతి ఇటు సైడ్ చూసుకుంటే మొత్తంగా చాలా దూరం అయిపోయింది విశాఖకి. అలాంటిది రాజధాని ప్రాంతం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడంతో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా 3 ఏరియాలకు కూడా ఇటు దగ్గరగా అంటే సమాంతరంగా ఉంటుంది. అటు చూసినా ఇటు చూసినా 300-400 కిలోమీటర్ల మేర వస్తుంది. అదే వేరే ప్రాంతానికి అయితే విశాఖ వైపు వెళ్ళిన పరిస్థితి అయితే 800-900 కిలోమీటర్లు ఏదైనా అవసరాల మేర ప్రజలు జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉండిద్ది. అలాంటిది రాజధాని ప్రాంతంలోనే అమరావతి నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్నది కరెక్ట్ అనేసి కూడా ఈ ఏదైతే ఈ విశాఖ ఏదో శ్రీకాకుళం ప్రాంత వాసులు కూడా అంత దూరం నుంచి మేము వస్తున్నాం. ఈ యొక్క ప్రాంతానికి
అభివృద్ధి చెందే విధంగా, అలాగే అన్ని ఏరియాలో అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కంపెనీలు తెప్పించే విధంగా అయితే ఆయన ప్రణాళిక రూపుదిద్దుకున్నారు. అలాగే ఈరోజు మోడీ ప్రసంగం కూడా ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతానికి తోటి ఏపీకి అనేక సంక్షేమ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, అమరావతి ప్రాంతం నుంచి. ఏపీ రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సభా స్థలానికి వచ్చే ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలను సభా ప్రాంగణానికి తరలించేందుకు అన్ని జిల్లాల నుంచి 6,000కు పైగా బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధాని రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు సభా ప్రాంగణాన్ని అధీనంలోకి తీసుకున్నాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి మరింత సమాచారం ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 3:30 సమయంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ దిగుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలీప్యాడ్ ద్వారా అమరావతి ప్రాంతానికి సభా ప్రాంతానికి అక్కడికి చేరుకుంటారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే 10 రోజుల నుండి సభా ప్రాంగణం దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు మంత్రులు. ముఖ్యంగా నారాయణతో పాటు పర్యావళ కేశవ్, అదేవిధంగా కొల్లు రవీంద్ర, నాదెళ్ల మనోహర్ కీలకంగా బాధ్యతలు చేపట్టి అక్కడ పనులు అయితే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో అక్కడే నిమగ్నం ఉన్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ రాకతో పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో అణువు గాలిస్తున్న పరిస్థితి. పూర్తిగా భద్రతా లోపం లేకుండా పెద్ద ఎత్తున పూర్తి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో సుమారుగా 6,000 నుండి 8,000 పైచులకు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఓ పక్కన శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పూర్తిగా 8,000 బస్సుల వరకు ఏర్పాటు చేశారు. కీలకంగా సుమారుగా 15 రూట్ల ద్వారా ఈ బస్సులను అమరావతి ప్రాంతానికి తరలించనున్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్నది రూట్ నెంబర్ 1లో ఉన్నాము. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడైతే ఈ బస్సులు వెళ్తున్న పరిస్థితి. సుమారుగా 3,000 బస్సులు ఈ రూట్లో నుంచే వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు కెమెరా పర్సన్ మధు కూడా చూపిస్తున్నారు. పూర్తిగా ఇక్కడున్న ఈ రూట్లోనే శ్రీకాకుళం నుంచి, విశాఖ నుండి, విజయనగరం నుండి, అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు నుండి వచ్చే వాహనాలన్నీ ఇటు పక్కనే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఈ రూట్లో నుంచే సభా ప్రాంగణానికి సుమారుగా మనం ఇక్కడ ఉన్న నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే సభా ప్రాంగణం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో పూర్తిగా కట్టుదట్టమైన పరిస్థితి అయితే అణువు పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. ప్రతి బస్సుని చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి. మరో పక్కన ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాటర్ ప్యాకెట్తో పాటు మజ్జిగ, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన టెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాగానే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్న పరిస్థితి. ప్రతి బస్సులోనూ వాటర్ బాటిల్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూపిస్తున్నాం. అయితే ఓవరాల్గా సాయంత్రం అంటే ఇప్పటికే మధ్యాహ్నం 11 దాటుతున్న నేపథ్యంలో సుమారుగా మరో 3 గంటలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజనమే కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి కల్పిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా మరో 3 గంటల వరకు ఈ బస్సులు 12:30 నుండి 1 గంట లోపల పూర్తి స్థాయిలో బస్సులు సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటాయి అని కూడా ఇప్పటికే అధికారికంగా చెప్పడం అయితే జరిగింది. అటువంటి దిశలోనే ఒక ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరో పక్కన ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని మీదే నిమగ్నం అయింది. ఒక్కో బస్సుకి ఒక ప్రభుత్వ ఎంప్లాయీ దాంట్లో ఉంటారు. ఆ బస్సుని ప్రజలు ఎక్కించి అదేవిధంగా సభాస్థలానికి చేరే వరకు వాళ్ళదే బాధ్యత ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన సభా ప్రాంగణానికి చేరిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రజలను ఆ సభా ప్రాంగణంలో కూర్చోబెట్టే వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన అంటే
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మోడీ పర్యటనకు సంబంధించి గతంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగాయి. తిరుపతి కానివ్వండి, అదేవిధంగా తొక్కిస్లాట్లు కొన్ని జరిగాయి. అదే మొన్న విశాఖలోనూ జరిగిన సందర్భాలను చూసుకొని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంది. మరి ప్రస్తుతానికి అయితే నిన్న కొంతవరకు వర్షం పడిన నేపథ్యంలో కొంత బస్సు పార్కింగ్ల దగ్గర కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందని కూడా కొంతమంది రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే వర్షం ఏదైనా పడితే మటుకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎండ ఉంటే మటుకి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలో అయితే సభ జరుగుతుంది అనేది కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షం పడినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఈ సభ జరిగి నరేంద్ర మోడీ తిరిగి వెళ్లే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే సభగా జరగడానికి అధికారులు పెద్ద ఎత్తున ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సుమారుగా శ్రీకాకుళం నుంచి భారీ ఎత్తున వాహనాలు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. విశాఖ, రాజమండ్రి కానివ్వండి, ఏలూరు కాని నుంచి వచ్చే వెహికల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వస్తున్న పరిస్థితి. రాజధాని అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా కొంతమంది మహిళలు కూడా మనతో చెప్పడం జరిగింది. ఆ విధంగా అభివృద్ధి చెందేందుకు ముందెంతు ప్రణాళికలతో అయితే ఇప్పుడైతే చంద్రబాబు సీఎం చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో యాకూబ్, విజయవాడ నుండి. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. మోదీకి కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ మరిన్ని వివరాలు అందిస్తారు. యాకూబ్, మరి కొద్దిసేపట్లో అమరావతి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి ఒక 5 నిమిషాల కిందటే మోడీ వచ్చిన పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. జస్ట్ ఎయిర్పోర్ట్కి ఇప్పటికి మోడీ రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికేందుకు వచ్చారు. మరి కొద్దిసేపట్లో